శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక సర్వోన్నతమైన విషయాన్ని మీకు తెలియపరచాలని బహు ఆశ కలిగి ఉన్నాను. అది ఏమిటి అంటే, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషిగా ఎంచుట సాధ్యమా? ఈరోజు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను బట్టి, ఈరోజు క్రైస్తవ మందిరాల మీద జరుగుతున్న దాడులను బట్టి, క్రీస్తుని అంగీకరించిన ప్రజల పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకతలను బట్టి, హింసలను బట్టి, బాధలను బట్టి, వాటిని సహిస్తున్న క్రైస్తవుడా, నీవు భయపడొద్దు. ఎందుకంటే నీవు దేవుని చేత అభిషేకించబడిన వాడవు, దేవుని చేత పిలువబడిన వాడవు, దేవుని చేత ప్రత్యేకపరచబడిన వాడవు. నీ యజమానుడు దేవుడై ఉన్నాడు, నీ పక్షముగా పోరాడువాడు దేవుడై ఉన్నాడు. ఈరోజు నీవు బలహీనుడవు అనుకొని నీ మీద జరుగుతున్న దాడిని చూసి వారు హాస్యము చేయవచ్చును కానీ నీ మీద జరుగుతున్న దాడి అని వారు అనుకొనవచ్చును కానీ వారు చేస్తుంది ప్రభువైనటువంటి దేవాతి దేవుడి మీద. ఈ బలహీనుడ వెనక, ఈ బలహీనుడ పక్షమున సర్వోన్నతమైన దేవుడు ఉన్నాడు. మీరు తిరుగుబాటు చేస్తుంది, మీరు దాడులు చేస్తుంది, మీరు హింసిస్తుంది, బాధిస్తుంది సర్వోన్నతమైన దేవుడినని మీరు గుర్తించలేక అజ్ఞానంలో ఇంకా మూర్ఖతలో జీవిస్తున్న ప్రజలారా, ఈ బలహీనుడు పక్షంగా దేవుడు వస్తాడు. సర్వోన్నతమైన దేవుడు ఉగ్రుడై ఈ జనులందరి పక్షమున యుద్ధం చేయబోతూ ఉన్నాడు. ఆ క్షణాన, ఆ సమయంలో నువ్వు ఎక్కడ దాగుకున్నా దేవుడు నిన్ను విడువడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి క్రైస్తవ సమూహములారా, క్రైస్తవ బోధకులారా, క్రైస్తవ సైనికులారా, వీరులారా, క్రీస్తుని ప్రకటించే విషయంలోనూ, క్రీస్తుని ధరించే విషయంలోనూ, క్రీస్తుని వెంబడించి అనుసరించే విషయంలోనూ సమస్త సృష్టికి మనము మాదిరిగా ఉండవలసిన వారమై ఉన్నాము. ఎందుకు అంటే నీ జీవన విధానమే నీ సర్వోన్నతమైన దేవుడిని గుర్చిన సత్యం సకల జనులకు తెలియపరుస్తుంది. నీ పక్షమున యుద్ధం చేయడానికి సర్వోన్నతమైన దేవుడు ఉన్నాడు. నీ పక్షమున పోరాడానికి నిన్ను సృజించిన దేవుడున్నాడు కాబట్టి భయము చెందక, బాధ నొందక, విశ్రాంతి నొందక, క్రీస్తు అనే సర్వోన్నతమైన మహిమ సత్యమును సకల జనులకు ప్రకటించగలిగిన సామర్థ్యము కలిగిన వీరుడులా నువ్వు ముందుకెళ్ళాలని చెప్పి ప్రభువు నామములో మీ అందరినీ బ్రతిమలాడుకుంటూ వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్.